గాడిదకి వచ్చినట్టు జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేని నేను చెప్తాను. రే సమాచి నర్సమాచి నా కొడక నాలుగు తీయేస్తా మళ్ళీ పిచ్చి పుట్ట ఎవరు పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరాన్ని మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ సైకో వెతవని చెప్తున్నా. ఒరే సైకో వెతవా, ఎంత రాయం కూడా తెలీదు. ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడు నేను ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. అతడు ఒక సముద్రాలను కుదిపేసిన సంచలనం, కత్తులను వణికించే గడ్డ సృష్టి. అతడు ఒక ప్రజా చైతన్య నిత్య జీవన స్రవంతి, చీకటి దిక్కులను ఎరుపెక్కించే ఉదయకాంతి. అతడు ఒక అనుక్షణిక నిరంతర క్రియాశీలి, నెత్తుడిని ఉడికెత్తించే ఉత్తెన, రేపటి కోసం వెలుగెత్తిన జీవనం. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే దడ, గుండె గడగడ. అతడు ఉపన్యాసంలో చెప్పిన ప్రతి మాట నిప్పురవ్వల తూట, విజయానికి నివాళులిచ్చిన బావుట. చిన్నపాటి చిలుకు తుఫాన్ అవుతున్నట్టే నమ్మలేని నిజం, కానీ తుఫానుకు ఆ చిన్న చిలుకే మాతృక. పవన్ కళ్యాణ్ ప్రయాణం అలాగే చిరు అడుగులతోనే ప్రారంభమైంది, కానీ అదే ప్రయాణం ఒకనాటికి ప్రభంజనమై, బుగబుగల అగ్ని శిఖరమై, ప్రచండమై, అప్రతిహారమై, శిఖరాల కొనలపై దుందుపీలను రోగిస్తుంటే అదొక అపూర్వ ఘట్టం, తిరిగి రాయలేని సజీవ కావ్యం. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించని వారు మాత్రం కలవరపడ్డారు. ఏముందులే, సినిమా నటుడే కదా అంటున్నారు, కానీ ఇది సినిమా కాదు, నిజ జీవన సంగ్రామం. జయవేరిని నదించిన ఎదురులేని సమరం అని గాని, జన హృదయాలలో పుంగు చింపిన విప్లవ జ్యోతుల సమాహారం అని గాని ఊహించని వారికి ఇది నిజంగా శుభస్వప్నమే అయింది. పవన్ కళ్యాణ్ జూలు విధిస్తే, పంజా విసిరితే దాని ఫలితం, పరిణామం, పర్యావసానం ఇంత ఘాటుగా, ఇంత మోటుగా ఉంటుందా? ఇలా మరో మహోదయానికి వేగో తొలికేక పెడుతుందా? ఇంతలా మరో ప్రపంచానికి మేలుకొలుపవుతుందా అని నిర్ఘాంతపోయి, నివ్వెరపోయి నీరు కారిపోతున్నారే. ఈ ప్రభంజనం, ఈ సంచలనం ఇప్పటికీ కాదు. తన గుండెల్లో జ్ఞానరేఖలు పెట్టుకుంటున్న తొలి క్షణాలలోనే పురుటికేక పెట్టింది. విశ్వాంతార్ధువులకు నలుదశలా పవన్ చూపు ప్రసరించినప్పుడే కేరింతలు కొట్టింది. కేవలం తెర మీద హీరోయిజం కోసం కాదు, పవన్ కళ్యాణ్ చెప్పింది ఈ జన్మకు మరేదో సార్థకత తాగి ఇంకేదో పరమాత్మ నిరీక్షిస్తుంది. ఎవ్వరికీ తెలియని చరితార్థత అదేదో మిగిలి ఉంది. తాను చదివిన అనేక పుస్తకాల్లోని ప్రతి కావ్యం, ప్రతి పదం పవన్ కళ్యాణ్ నరనరాలతో అణువులోనూ మానవత్వం పరిమళాలను నింపింది. పండితులతో చేసిన స్నేహం, చదువులతో అందిపుచ్చుకున్న సాహచర్యం, మేధావులతో నింపుకున్న సహవాసం అన్నీ కలగలిపి